వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సిద్ధాంతి గారు అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు. మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియజేయండి. గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం వాస్తుశాస్త్రంలో అతి ముఖ్యమైనటువంటి ఒక అంశం గురించి తెలుసుకుందాం. అదేంటంటే, మన ఇంట్లో ఎవరైనా సరే దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా, అలాగే తరచుగా రోగగ్రస్తులు అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే, వాళ్ళ ఇంట్లో ఇటువంటి మంచం యొక్క అమరిక ఉందేమో ఒక్కసారి గనక చూసుకునేటట్లయితే, చూసుకుని ఆ దిశని, ఆ మంచం ఉండేటువంటి అమరికని మార్చుకోగలిగితే తప్పకుండా ఆ వ్యక్తి ఆరోగ్యవంతుడవటం, అనారోగ్యాల నుంచి దూరం కావటం జరుగుతుంది. ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నామంటే, ఏ మనిషి అయినా జీవితంలో ఎదగాలన్నా, సక్సెస్ సాధించాలన్నా, అలాగే ఆర్థికంగా పురోగతి చెందాలన్నా మనిషికి ఆరోగ్యం అవసరం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కనుక అటువంటి ఆరోగ్యవంతమైనటువంటి శరీరం ఉన్నవాళ్ళు మాత్రమే జీవితంలో సక్సెస్ కాగలుగుతారు, ఆర్థికంగా ముందంజ వేయగలుగుతారు. ఇది మన వాస్తుశాస్త్రంలో స్పష్టంగా చెప్పబడిన అంశం ఏంటంటే, మంచం ఏ దిక్కునుండాలి, అలాగే ఏ దిక్కునుంటే ఆరోగ్యవంతులుగా ఉంటారు, ఏ దిక్కును తలబెట్టి పడుకుంటే ఐశ్వర్యవంతులు అవుతారు, ఏ దిక్కును తలబెట్టి పట్టుకుంటే ప్రతాపవంతులు అవుతారు అనేటువంటిది మన వాస్తుశాస్త్రం స్పష్టంగా చెప్తోంది. ఏ దిక్కును పడుకోకూడదో కూడా చెప్తోంది. ఆ వివరాలన్నీ ఇప్పుడు మనం ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుందాం. ముందు మంచం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఈ మంచం అనేటువంటిది ఒక భోగ వస్తువు. ఈ వస్తువు నీడ ఏదైతే ఉంటుందో, ఈ వస్తువు మంచిదే, కానీ ఈ వస్తువు నీడ ఏదైతే ఉంటుందో ఆ నీడలో జ్యేష్ఠాదేవి నిద్రిస్తుంది, అలాగే జ్యేష్ఠాదేవి నివసిస్తుంది. అంటే జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర దేవత. అందువలన ఎవరైనా సరే ఇంట్లో తెలిసి కానీ తెలియక కానీ మంచం నీడ పడే విధంగా మంచం కిందుగా నిద్రించడం అనేటువంటిది మొట్టమొదట మానేయాలి. ఇది పరమ దరిద్ర హేతువు. కనుక మంచం నీడ పడకుండా మంచం కింద పడుకోకూడదు అనమాట. అంటే మంచం నీడ పడకూడదు అంటే మంచం కింద పడుకోకూడదు. ఇది వాస్తుశాస్త్రంలో చెప్పబడినటువంటి మంచి ముఖ్యమైనటువంటి అంశం. అలాగే ఎవరైతే ఉత్తరం తల ఉంచి దక్షిణం వైపు కాళ్ళు ఉంచి నిద్రిస్తారో వాళ్ళకి అనారోగ్యం ఏర్పడుతుంది, అలాగే ఆయుర్దాయం కూడా తగ్గుతుంది. కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉత్తరం తలపెట్టి నిద్రించరాదు. వినాయక వ్రత మహాత్య కథలో కూడా ఈ విషయాన్ని, వాస్తుశాస్త్ర అంశాన్ని నిగూఢార్థంగా చెప్పడం జరిగింది. ఇది మనకందరికీ తెలిసిన కథే. శివుడు ఆ బాలకుడిని, అంటే పార్వతీదేవి వాకిట్లో కాపలా ఉన్నటువంటి బాలకుడిని తల నరికినప్పుడు శివుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, ఆ బాలకుడిని బతికించడానికి ఉత్తర దిశగా తలపెట్టి ఉన్నటువంటి మొట్టమొదటి ప్రాణి తలని నరికి తీసుకువచ్చి ఈ బాలుడికి అతికించమన్నాడు. అంటే ఆయుర్దాయం తీరినటువంటి వాళ్ళు, ఆయుర్దాయం సరిగ్గా లేనటువంటి వాళ్ళు, గండాలు ఏర్పడేటువంటి వాళ్ళు, అనారోగ్యవంతులు ఉత్తరం తల పెట్టుకుని నిద్రించడం అనేటువంటి జరుగుతుంది. ఉత్తరం తల పెట్టుకుని నిద్రిస్తే నేను చెప్పిన పైవన్నీ కూడా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. ఇది శాస్త్రపూర్వకంగా, అనుభవపూర్వకంగా చాలా మంది జీవితాల్లో జరిగినటువంటి అంశం. కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉత్తరం తలపెట్టి నిద్రించరాదు. కొంతమంది మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత సరదాగా అలా నడుము వాలుస్తారు. అప్పుడు కూడా ఉత్తరం తల ఉంచి నిద్రించరాదు. నిద్రించేటట్లయితే దరిద్రం వస్తుంది, అలాగే అనారోగ్యం వస్తుంది, ఆయుర్దాయం తగ్గుతుంది. కనుక ఈ విషయాన్ని ముఖ్యంగా ప్రతి గృహస్థు అందరూ తెలుసుకుని పాటించాల్సినటువంటి మొట్టమొదటి వాస్తుశాస్త్ర నియమం. ఇకపోతే మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎవరైతే దక్షిణం తల నుంచి ఉత్తరం వైపు కాళ్ళు పెట్టి పొద్దున నిద్ర లేవగానే ఉత్తర దిశను చూస్తారో వాళ్ళు ఆరోగ్యవంతులు అవుతారు, ఐశ్వర్యవంతులు అవుతారు. ఇక్కడ ఆరోగ్యవంతులు అవుతారు అనడం వరకు వాస్తుశాస్త్ర రీత్యా సమంజసంగా ఉంది.
కానీ ఐశ్వర్యవంతులు ఎందుకు అవుతారు అనేటువంటి సందేహం మనకందరికీ వస్తుంది. ఐశ్వర్యవంతులు ఎందుకు అవుతారంటే, మనం వాస్తుశాస్త్రంలో తెలుసుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఉత్తర దిశానాథుడు కుబేరుడు. కుబేరుడు ఐశ్వర్య ప్రదాత. కనుక ఎవరైతే ఉదయం లేవగానే కుబేర స్థానాన్ని అంటే ఉత్తర స్థానాన్ని చూస్తారో వాళ్ళు ఖచ్చితంగా కుబేరుడి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు. కనుక ఉదయం నిద్ర లేవగానే ఒక్కసారి ఉత్తర దిశకి కానీ, తూర్పున సూర్యుడు ఉదయించేటువంటి సూర్యుడి యొక్క దిశకి కానీ దిగి ఒక్కసారి నమస్కరించేటట్లయితే వాళ్ళ కటాక్షం లభిస్తుంది. తప్పకుండా ఐశ్వర్యవంతులు అవుతారు. కనుక ఎవరైతే రుణాలు పాలవుతారో వాళ్ళు ఈ ఒక్క వాస్తుశాస్త్ర నియమాన్ని కనుక పాటించేటట్లయితే తప్పకుండా ఐశ్వర్యవంతులు అవుతారు. ఇక మంచం అనేటువంటిది చెప్పాను. మంచం మంచిదే, భోగ వస్తువు. కానీ మంచం యొక్క నీడలో జ్యేష్ఠాదేవి నివసిస్తుంది. కనుక ఎవరు కూడా సరదాకి కూడా మంచం కిందగా పడుకోకూడదు. కొంతమంది మంచం కింద మరొక చిన్న మంచం వేసి ఆ మంచం మీద నిద్రిస్తూ ఉంటారు. ఇది కూడా చాలా తప్పు అంశం. కనుక ఎటువంటి పరిస్థితుల్లో ఆ తప్పు చేయవద్దు. ఇకపోతే కొంతమంది ఇళ్లలో, ముఖ్యంగా అపార్ట్మెంటుల్లో చోట్లు చాలక కొన్ని గోడలకి అలమరలు, కిటికీలు, అలాగే కబోర్డ్లు రావటం వల్ల కొంతమంది తూర్పు గోడ కానించి కానీ ఉత్తరం గోడ కానించి కానీ మంచాన్ని వేయటం అనేటువంటిది చేస్తారు. అయితే ఈ మంచం అనేటువంటిది బరువుగా ఉంటుంది. ఈ బరువు ఉత్తరం గోడ మీద పడ్డా, తూర్పు గోడ మీద పడ్డా వాళ్ళ ఆరోగ్యాలు అనేటువంటివి మరింత క్షీణించే అవకాశం ఉంటుంది. కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ నివసించేటువంటి ఇంట్లో, ముఖ్యంగా పడుకునేటువంటి బెడ్రూమ్లో, పడక గదిలో తూర్పు గోడకి ఉత్తరం గోడకి ఖాళీ స్థలం వదిలిపెట్టి మాత్రమే దక్షిణం తలగా పెట్టి ఎవరైతే నిద్రిస్తారో వాళ్ళు చాలా త్వరగా మంచి ఆరోగ్యవంతులు అవుతారు. ఎప్పుడైతే ఆరోగ్యవంతులు అవుతారో ఆటోమేటిక్గా ఐశ్వర్యవంతులు అవుతారు. ఆరోగ్యం అనేటువంటిదే ఐశ్వర్యానికి నాంది. అనారోగ్యవంతుడు ఐశ్వర్యాన్ని సంపాదించడం కష్టం. కనుక ఈ విషయాన్ని వాస్తుశాస్త్ర రీత్యా మన పెద్దవాళ్ళు ఇలా నిబిడీకృతం చేసి చెప్పటం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఎవరైతే దీర్ఘకాల రోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇళ్లలో నేను చెప్పిన విధంగా గనక మంచాన్ని మార్పు చేసుకోగలిగితే వాళ్ళ దీర్ఘ రోగాలు ఉపశమించటం, ఆ రోగం తాలూకు బాధలు తగ్గటం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు. అంటే తగ్గింది, రోగం తగ్గింది, మందులు ఖర్చు ఉండదు. రోగం తగ్గింది, మానసికమైన బాధలు ఉండవు. మనసు సక్రమంగా పనిచేస్తుంది. అలాగే మంచి ఆలోచనలు వస్తాయి. చక్కటి థాట్స్ వచ్చినప్పుడు ఎలా ఆర్థికంగా బలపడాలి, ఎలా రుణాలు తీర్చుకోవాలనేటువంటి విషయం మీద మనసు అనేటువంటిది పనిచేయగలుగుతుంది. తద్వారా మంచి ఆరోగ్యవంతులు అలాగే ఐశ్వర్యవంతులు కూడా అయ్యే అవకాశం ఉంది. కనుక వాస్తుశాస్త్రాన్ని మనం సద్వినియోగపరుచుకుని చక్కగా ఈ నియమాలని పాటించి గనక నిదురించేటట్లయితే మరింత శుభ ఫలితాలని పొందగలుగుతారు. అలాగే ఎవరైతే తూర్పు దిక్కున తల ఉంచి పడమరకి కాళ్ళు ఉంచి నిద్రిస్తారో వాళ్ళందరూ కూడా మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. దీనికి కారణం ఏంటంటే, తూర్పు అనేటువంటిది ఇంద్రస్థానం. ఇంద్రుడు దేవతలకు రాజు. ఈ దేవతలకు రాజైనటువంటి ఆ ఇంద్రస్థానంలో తలపెట్టి నిద్రించడం వలన రాజభోగం, అలాగే మంచి పేరు ప్రతిష్టలు, సమాజంలో గుర్తింపు. ఎవరైతే ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళు తూర్పు దిక్కున తల ఉంచి పడమర దిక్కుకి కాళ్ళు ఉంచి గనక నిద్రించేటట్లయితే నేను చెప్పినటువంటి శుభ ఫలితాలని పొందగలుగుతారు. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, తూర్పు దిక్కున తల ఉంచి నిద్రించాలని చెప్పాం కానీ తూర్పు గోడకి మంచం ఆనించి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో నిద్రించరాదు. నేను ఇందాక చెప్పినట్లుగా తూర్పు గోడకి ఉత్తరం గోడకి కనీసం 1 గజం చోటు వదిలిపెట్టైనా సరే మంచాన్ని అమరిక చేసుకోండి. అంటే కనీసం 3.5 అడుగులు 4 అడుగులు దూరం ఉంచైనా సరే తూర్పు గోడకి ఉత్తరం గోడకి ఆనించకుండా ఖాళీ స్థలం ఉండేటట్లుగా, తూర్పు ఉత్తరం మనం మంచం దిగి వెళ్ళేటట్లుగా ఉండేటట్లు కనుక చేసుకోగలిగితే మంచి ఆరోగ్యవంతులు అవుతారు. అలాగే కొంతమంది వాకిలికి ఎదురుగా మంచాన్ని వేసుకుంటారు. ఇది కూడా
వాస్తు దోషం కిందే పరిగణించబడుతుంది. ఇలా ఉన్నవాళ్ళు కూడా అనారోగ్యవంతులు అవుతారు. కనుక ఒక మంచాన్ని ఒక ఇంట్లో అమర్చేటప్పుడు ఈ ఇన్ని విషయాలన్నింటినీ కూడా వాస్తు శాస్త్ర రీత్యా దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుంది. వాకిలి అంటే వాస్తు శాస్త్ర రీత్యా వాక్క్షేత్రం. దానిలోంచి మనం ప్రవేశిస్తూ ఉంటాం. అంటే ఒక జీవశక్తి వాకిల్లోంచి లోపలికి ప్రవేశిస్తుంది. ఆ ప్రవేశించినప్పుడు 4 దిక్కులు అంటే అష్ట దిక్పాలకుల యొక్క అనుగ్రహం కోసం వాళ్ళకి తగినట్లుగా మనం ఈ మంచం యొక్క అమరికని, వాకిలి యొక్క అమరికని ఉంచుకోవాలి. మనం ఇన్ని రకాల మంచాన్ని సక్రమంగా ఉంచినా మనం ఆ గదిలోకి ప్రవేశించేటువంటి వాకిలి ఏదైతే ఉంటుందో అది దక్షిణ నైరుతి వాకిలి కానీ పశ్చిమ నైరుతి వాకిలి కానీ అయ్యేటట్లయితే మరల దీర్ఘరోగులు అవుతారు. కనుక ఈ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇలా అనేక రకాలైనటువంటి అంశాల సమాహారమే వాస్తుశాస్త్రం కనుక సరైనటువంటి వాస్తుశాస్త్ర నిపుణుడితో సలహా పాటించి మరి ఈ అనారోగ్యాలు, ఈ రోగాలు, ఈ రుణాల నుంచి బయటపడాల్సిందిగా మన మిత్రులందరికీ తెలియచేయటం జరుగుతోంది. ఇది మనకి ప్రాక్టికల్గా కనుక చూస్తే చాలా చోట్ల చాలా ఇళ్లలో ఇలా మార్చడం జరిగింది. ఎంతో మంది దీర్ఘరోగులు కూడా ఆ రోగాల నుంచి కోలుకుని చాలా సక్సెస్ఫుల్గా లైఫ్ని గడపటం కూడా జరిగింది. ఇవి ప్రాక్టికల్గాను వాస్తుశాస్త్ర రీత్యాను అనుసరించి పాటించి నిరూపించి చెప్పబడుతున్నటువంటి అనేక రకాల అంశాల సమాహారమే ఈ విషయం. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి. దృష్టిలో పెట్టుకుని ఈ నియమాలని పాటించేటట్లయితే చక్కటి ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు అవుతారు. చక్కగా పరమేశ్వర అనుగ్రహాన్ని పొందగలుగుతారు. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.